ఇంతకీ ఏంటో నువ్వు అనేది? నీకు ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సొమ్ముడికి తింటున్నా అంటావా? ఆ రెండు చేయటం లేదని అంటున్నా. నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకో. ఏమిటి అర్థంగా చెప్పబోయే? ఐఎమ్ ది బాస్. రే, నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చిందిరా, కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నావు కదా ఏదో. ఇచ్చాను పెద్ద పోడి వాట. ఇంకేం లాభం లేదు. లాభాలు ఎక్కువైపోతున్నాయి. అజీత్ వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం ఇద్దరు పిల్లల్ని కనేస్తారు. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన ఇద్దరికి 50-50%. ఓకే రాజు, ఐఎమ్ ది బాస్. నో ఒరే గిరి. ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్త కారు కొన్నాను, తీసుకో. కొత్తగారా? నాకెందుకు కొత్త కారు? ఈ కారులో నువ్వు వదిలి గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీస్. లక్ష్మి, ఈశావాణి కోసం ఏం తీసుకొచ్చాను? కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున నాకు ప్రజెంట్ చేశాడు. కమన్ కమన్ కమన్, మరి సరదాగా వెళ్ళి ఓ చిన్న డ్రైవ్ చేద్దారా? ఏంటిది? ఏం జరిగింది? ఏమిటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే చెప్పు లక్ష్మి. అయితే లాభం లేదనమాట. సంవత్సరం తిరగకుండానే మనకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు. ఇద్దరా, నలుగురా, ఆరుగురా? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అక్కయ్య. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమాయకురా. ఆ మాటలేం పట్టించుకో ప్లీజ్. ఏమండి, కొట్టాలు పెంచిన బిడ్డ అల్పాయుష్ కూడా అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎండిపోయిన చెట్టేనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికేం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు. మేము మీకు కొత్త కారు ఇస్తున్నాం. మరి మీరు మాకేమిస్తున్నారు? నేను చెప్పనా, సరిగ్గా ఈ రోజు నాటికి ఒక తప్పకుండా లాంటి అబ్బాయిని ఇవ్వాలి. భగవంతుడు అసలు పగలంటూ లేకుండా ఎప్పుడు ఇలాగే ఉంచితే ఎంత బాగుంది. ఆశ కాదు లక్ష్మి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని పాట డబ్బు సంపాదన. సరే, చెప్పడం మర్చిపోయాను. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది 1 వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్లకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్టు అనిపించింది. ఎన్ని జన్మల బంధమో ఇది. నిజం లక్ష్మి, నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మి, నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంచుతుంది. ఓ సుందరముఖి, నా ఎందు దాక్షిణ్యం ఉంటుంది, అలంకరించుకుని ఎదేచ్చి ఇంకా అలాగే కూర్చున్నారేటత్తయ్య. గుడికి రావడం లేదా? ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా? ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి. బాబు